బావా లంచ్కి ఏం చేసుకుంటాం? ఫ్లేవర్డ్ రైస్ వద్దు. పులావ్ నిన్ననేగా చేసుకుంది. బిర్యానీ ఏం బిర్యానీ? కాజు కావచ్చు. సో కొంచెం ప్రోటీన్ యాడ్ చేద్దాం. పన్నీర్ కాజు పన్నీర్ బిర్యానీ. దానికన్నా కాజు పన్నీర్ బగారా, కాజు పన్నీర్ కర్రీ విత్ బగారా. ఓకే, లెట్స్ డు ఇట్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్, టమాటోస్, క్యారెట్స్, కాజు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా అండ్ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అండ్ ఫ్రెష్గా తెచ్చుకున్న కొత్తిమీర అండ్ పుదీనా. బౌల్లో కొంచెం నెయ్యి వేసుకొని అండ్ కావాల్సినంత ఆయిల్ కూడా వేసేసుకొని మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ స్పైసెస్ ఒకసారి వేసుకొని ఒకసారి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి కావాల్సినన్ని ఆనియన్స్ అండ్ కట్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒకసారి లైట్గా కలిపేయండి. కొంచెం సాఫ్ట్ వచ్చిందాక కలపండి. ఆ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం క్యారెట్ అండ్ కొత్తిమీర పుదీనా వేసుకోండి. మీకు క్యారెట్ వద్దనుకుంటే యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ దట్. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఒకసారి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ అండ్ బిర్యానీ పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఒక 2 to 3 minutes అలా క్యాప్ పెట్టేసుకొని తర్వాత తీసేసి ఒక కప్ కర్డ్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మీకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని కొంచెం సేపు బాగా మరిగించుకోండి. బాగా మరిగినాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసుకొని ఒకసారి లైట్గా మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత మూత పెట్టుకోండి. చూసారు కదా, బిర్యానీ ఉడికిపోయింది. ఆ తర్వాత లైట్గా చుట్టూ నెయ్యి వేసుకొని ఒకసారి లైట్గా రైస్ మీద కూడా నెయ్యి వేసుకుందాము. ఆ తర్వాత కొత్తిమీర పుదీనాతో గార్లిష్ చేసేసుకుందాము. బగారా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అందులోకి కాజు పన్నీర్ కర్రీ చూద్దాము. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి జీడిపప్పు అండ్ బాదం పప్పు వేసుకొని కావాలి అంటే కొన్ని గసగసాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సేమ్ బాండీలో కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా పక్కకు తీసి నేను కొంచెం ఆయిల్లో సాల్ట్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకున్నాను. సో దట్ మనకి పన్నీర్ అడుగంటకుండా ఉంటుంది. పన్నీర్ కూడా ఫ్రై అయిపోయాయి, పక్కకు తీసుకున్నాను. ఇందాక పక్కకు పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మనకి గ్రేవీ కోసం కొంచెం ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ కట్ చేసుకున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక సేమ్ మిక్సీ జార్లో తీసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. మనకి ముందుగా ఉన్న ఆయిల్లోనే ఆ పేస్ట్ వేసుకొని అండ్ కొంచెం వాటర్ పోసుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు అండ్ కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో కలుపుకోండి సో దట్ అది మాడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాము. సో దట్ ఆ గ్రేవీ అంతా మనకు పన్నీర్కి పట్టిందాక కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత దింపుకునేటప్పుడు మనము కాజు వేసుకుందాం. సో దట్ కాజు అనేది కొంచెం క్రంచీగా ఉంటుంది. ఆ తర్వాత మనం సేమ్ కొత్తిమీర అండ్ పుదీనాతో గార్లిష్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని దింపేసుకుందాము. సో మన బిర్యానీ అండ్ కర్రీ సర్వింగ్కి రెడీగా ఉంది. ప్లేట్లో ఫస్ట్ బగారా రైస్ పెట్టుకొని అండ్ కాజు పన్నీర్ కర్రీ వేసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం సైడ్కి ఒక లెమన్ అండ్ ఆనియన్స్ వేసుకున్నాను.